కన్నడ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొల్పుతోంది. సినిమా కథ, యాక్షన్ మాత్రమే కాదు, ఇందులో నటిస్తున్న తారలకిస్తున్న రెమ్యునరేషన్లు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ముందుగా హీరో యష్ విషయానికి వస్తే, ఆయన ఈ సినిమా కోసం సుమారు 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, సినిమా విడుదల తర్వాత వచ్చే లాభాల్లో కూడా ఆయనకు వాటా ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అంటే సినిమా పెద్ద హిట్ అయితే యష్ కు మరింత భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక హీరోయిన్ కియారా అద్వానీ ఈ సినిమా కోసం 15 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఇది ఆమె కెరియర్లోనే అత్యధిక పారితోషికమని చెప్తున్నారు. సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న రుక్మిణి వసంత్ మరియు తారా సుతారియా చెరో 3 కోట్లు అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే నటి హుమా ఖురేషికి 2 కోట్లు చెల్లించినట్లు సినీ వర్గాలు చెప్తున్నాయి. అయితే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు మాత్రం నయనతారదే. మొదట ఈ సినిమా కోసం ఆమె 18 కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. తర్వాత నిర్మాతలతో చర్చలు జరిపిన అనంతరం 12 కోట్లకు అంగీకరించినట్లు సమాచారం. ఈ పారితోషికం కూడా దక్షిణాది హీరోయిన్స్ లో అత్యంత భారీ మొత్తాల్లో ఒకటిగా చెప్పుకుంటున్నారు. అంతేకాదు, సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన ప్రచారం కూడా జరుగుతోంది. నయనతార ఈ సినిమాలో కనిపించే స్క్రీన్ టైం ను బట్టి చూస్తే ఆమెకు నిమిషానికి దాదాపు ₹1 కోటి చొప్పున పారితోషికం వచ్చినట్టే అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో నయనతార గంగా అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ఆమె చేతిలో గన్ తో ఉన్న పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి పెంచింది. ఇప్పటి వరకు ఎక్కువగా గ్లామర్, లేడీ ఓరియంటెడ్ పాత్రలో కనిపించిన నయనతార ఈసారి యాక్షన్ సన్నివేశాల్లో కూడా అదరగొట్టనున్నారని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇక KGF సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న